నియోజకవర్గ పరిధిలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి ఎన్టీఆర్ ట్రస్టీ నారా భువనేశ్వరి తొలి రోజు పర్యటన విజయవంతంగా ప్రారంభమైంది. శాంతిపురం మండలం శివపురం గ్రామ పరిధిలో వారి స్వగృహంలో ప్రజల నుండి అర్జీలు స్వీకరించడంతో ప్రారంభమైన కార్యక్రమం కుప్పం మండల పరిధిలోని ములకలదొడ్డి, టి చదుమరు, సింగరాపురం, మోట్ల చేను, పూసూరు గ్రామాల పరిధిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో స్థానిక నాయకుల ఆధ్వర్యంలో మహిళలతో ముఖాముఖి కార్యక్రమాలు, బహిరంగ సభలు నిర్వహించారు. వీటన్నిటిని మహిళలు సద్వినియోగం చేసుకుని స్వయం కృషితో ఎదగాలని సూచించారు. ఈ చిన్న అవకాశాన్ని మీ అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నా. జై హింద్, జై చంద్రబాబు. గట్టిగా గట్టిగా చెప్పాలి. మా అమ్మ చెప్పింది, నువ్వు జిల్లాలో ఉండే మహిళలంతా కూడా చూసింటావు. ఎట్లా మన రాష్ట్రం ముక్కల కింద ప్రజలు, నాయకులు ప్రతి ఒక్కరు ఎట్లా బాధ్యతలు అయ్యారో పోయిన ప్రభుత్వం వల్ల. మళ్ళీ ఇంత పెట్టుబడులు మన యావత్ ఆంధ్రప్రదేశ్ వస్తామంటే ఒక మనిషిని నమ్మి వాళ్ళందరూ ఇన్ని పెట్టుబడులు ముందుకు వస్తున్నాయి. అది మీరు గుర్తుంచుకోవాలి. అఫ్కోర్స్ మీరందరూ గుర్తుంచుకున్నారు కనుక, ఆ మనిషి మీద మీకు నమ్మకం ఉంది కనుక 8 సార్లు ఆయన్ని గెలిపించారు. మరొకసారి దానికి నా కృతజ్ఞతలు. అట్లానే అడిడాస్ కంపెనీ, అది ప్రపంచంలో ప్రముఖమైన కంపెనీ. ఆ కంపెనీ కూడా మన కుప్పంలో 1720 కోట్లు పెట్టుబడి పెట్టి దీని ద్వారా కూడా చాలా మంది ఉద్యోగాలు లబ్ధి పొందుతారు. అదే కాదు, మన మహిళల కోసం ఎలిప్ అనే సంస్థ ముందుకు వస్తుంది. చాలా మంది మహిళలు దాంట్లో వాళ్ళు అడుగు పెడుతున్నారు. మీరందరూ కూడా ఇక్కడ ఉండే వాళ్ళు మీరు ఇంటికి పరిమితం కాకూడదు. మీరు కూడా ఏదో ఒక పని అనేది మీ మనసులో ఉండాలి. అందుకే మీరందరూ కూడా ఈ ఎలిప్ సంస్థకి వెళ్ళి ఎక్కడ మీకు మహిళలు దేంట్లో మీకు ఆ ఇంట్రెస్ట్ ఉందో అది మీరు చూసి ఎలిప్ ఏమి ఇస్తాన్ని మనకి మహిళల కోసం అనేది చూసి మీరు దాంట్లో ట్రైనింగ్ అయ్యి మీరు ముందుకు వెళ్ళాలని కోరుతున్నాను. ఎందుకంటే యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ అప్పుడు ఎలిప్ సంస్థ చంద్రబాబు నాయుడు గారు 30 ఏళ్ల క్రితం ఆయన మొదలు పెట్టింది. ఇప్పుడు కొత్తగా కుప్పంలో ఒకటే కాదు, అప్పుడు హైదరాబాద్ లో తెలంగాణలో అనేది పిలుస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎలిప్ సంస్థ మహిళల కోసం ఆయన ముందుకు తీసుకెళ్లారు. అట్లా నేను ప్రతి ఒక్క మహిళని నేను ఒకటే, మీరందరూ దీంట్లో ఏది మీకు ఇష్టమో అది ట్రైనింగ్ అవ్వాలి. నా కళ్ళతో కూడా నేను చూశాను. మామూలు వేల రూపాయలతో లబ్ధి పొందిన వాళ్ళు ఇప్పుడు కోట్ల రూపాయలు వాళ్ళకి తిరిగి వాళ్ళు సంపాదించుకోగలుగుతున్నారు. అది కూడా మహిళలు. అప్పుడు నన్ను ముందుకి నడిపించింది మహిళలు. తర్వాత మన తెలుగుదేశం కార్యకర్తలు, వాళ్ళు ఎప్పుడూ నేను మర్చిపోలేను. ఆ ధైర్యం ఇప్పుడు నేను ఇక్కడ నుంచుని మాట్లాడుతున్నానంటే ఆ ధైర్యం ఇచ్చింది మీరందరూ, మన తెలుగుదేశం కార్యకర్తలు. నేను ఒక బిజినెస్ వరకే, హెరిటేజ్ వరకు నేను మాట్లాడేదాన్ని, వాళ్ళకి ఏమన్నా అవసరమైనప్పుడు అడ్వైస్ ఇచ్చేదాన్ని. పబ్లిక్ లో మాట్లాడటం అనేది ఆ ధైర్యం వేరే ఉండాలి. అది నాకు అలవాటు లేదు. ఆ ధైర్యం, ఆ అలవాటు నేర్పించింది మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. వాళ్ళు దేనికోసం పోరాడుతున్నారో అదే కాకుండా మన తెలుగుదేశం కార్యకర్తలు వాళ్ళు ఎట్లా చంద్రబాబు నాయుడు గారి కోసం మన ఆంధ్ర రాష్ట్రం సుఖ సంతోషాలతో ఉండాలని ఎట్లా వాళ్ళు బయటకు వచ్చి పోరాడారు. వాళ్ళు వచ్చినప్పుడు నేనెందుకు చేయకూడదు ప్రజలకి అని అట్లా నేను అడుగు ముందుకేసాను. అట్లానే చంద్రబాబు నాయుడు గారు కుప్పం నియోజకవర్గం నుంచి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏమి తీసుకురావాలనేది ఆయన ఆలోచించి అట్లానే చాలా ఇండస్ట్రీస్ ని ఆయన ముందుకి తీసుకెళ్తున్నారు.
దాంట్లో 17 పరిశ్రమలు కుప్పానికి ఇప్పటికి వచ్చాయి. దీని ద్వారా 7,121 కోట్ల రూపాయలు పెట్టుబడి మన కుప్పానికి ఆయన తీసుకొచ్చారు. దీని ద్వారా 50 లక్షల ఉద్యోగాలు, పైగా ప్రత్యేక పరోక్ష ఉద్యోగాలు అవకాశాలు ఉంటాయి. అది మన బిడ్డలకి లబ్ధి పొందుతాం. మన స్త్రీలు చివరికి మన బిడ్డలు సంతోషంగా ఒక ఉద్యోగంలో వాళ్ళు సంతోషంగా స్థిరపడాలని మనం అందరం కోరుకుంటున్నాం. అది ఆలోచనతోనే చంద్రబాబు నాయుడు గారు ఇట్లాంటి కంపెనీలని తీసుకొచ్చారు. అట్లానే 7 ఇండస్ట్రీస్ ను ప్రారంభించారు. దాంతో 2,203 కోట్ల రూపాయలు పెట్టుబడి కుప్పానికి వచ్చింది. వీటితో 7,093 ప్రత్యేక ఉద్యోగాలు, 15,237 పరోక్ష ఉద్యోగాలు అవకాశాలు మీరు లబ్ధి పొందుతారు. కుప్పం సుఖ సంతోషాలతో ఉండాలని, యావత్ ఆంధ్రప్రదేశ్ కూడా అట్లానే ఉండాలని ఆయన రోడ్లకి స్ట్రీట్ లైట్స్ కానీ, రోడ్లు కానీ, తర్వాత మీరు చెప్పాలి మీ గ్రామంలో ఎట్లా జరుగుతుందో. వేస్ట్ తీసుకెళ్తున్నారమంటే మీరు పడేసిన చెత్తంతా తీసుకెళ్తున్నారమ్మా గ్రామాల నుంచి, ఇంకా జరగట్లేదా? అది తప్పకుండా జరగాలి. చంద్రబాబు నాయుడు గారు నమ్ముతున్నారు అది జరుగుతుందని తప్పకుండా ఆయనకి వెల్లడిస్తాను. ఇది తప్పకుండా వేస్ట్ మేనేజ్మెంట్ అంటే మీరు పడేసిన చెత్త కూడా ఆయన ఆలోచిస్తున్నారు. అది కలెక్ట్ చేసి అది బయో గ్యాస్ కింద చెయ్యాలని ఆయన ఆలోచిస్తున్నారు. అట్లానే పొల్యూషన్ తక్కువగా ఉండాలని ఈ ఆటోలు కానీ, ఎన్టీఆర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, హంద్రీ నివా, ఇది మన అన్నదాతలకి, ప్రజలకి, మన కుప్పం ప్రజలకి, ఎస్పెషలీ మహిళలకి. ఎందుకంటే మనం నీరు కోసం చాలా దూరం నడుస్తాం, అవునా కాదా చెప్పండి అమ్మా. నేను వచ్చిన కొత్త అర్జీలు నాకు వచ్చింది ముందర నీరు లేదు, మా ఊరికి నీరు రావట్లేదు, ట్యాంకు రావట్లేదు, నీరు ట్యాంకు రావట్లేదు అని ముందర అర్జీలు అయ్యి చాలా వచ్చాయి. ఒక 3 సార్లు నుంచి వాటర్ కోసం, నీరు కోసం అర్జీలు అసలు శాంతం తగ్గిపోయింది. అది మన అందరం చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞత చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన కృష్ణా జలాన్ని శ్రీశైలం నుంచి మన కుప్పానికి తీసుకొచ్చారు. అది ఆయన ఉండే గొప్పతనం, ఆయన ఆలోచనలో ఉండే గొప్పతనం. అది అక్కడే ఆగిపోదు కుప్పంతోనే. ఆయన ఆల్రెడీ రాయలసీమ, చిత్తూరు ఎక్కడ అవసరమో అక్కడ పైప్ లైన్ వేసి ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండాలని ఆయన చేస్తున్నారు. కానీ ఆయనకు వచ్చిన మొదటి ఆలోచన మన కుప్పంకి గురించి ఆలోచించి కుప్పంలో అది నిర్మించి తర్వాత వేరే డిస్ట్రిక్ట్ కి ఆయన తీసుకెళ్తున్నారు. అది మన అదృష్టంగా మనం భావించాలి. లేడీస్ అందరికీ நன்றி. எல்லாரும் நல்லா இருக்கீங்களா? மேடம் ப்ரோக்ராம் எனக்கு சொல்ல நீங்க தமிழ் பேசுறேன்ட்டு தெரிஞ்சுதான் நான் திருப்பி కొంచెం కొంచెం பேச முடியும். సో ఇక్కడికి వచ్చిన మహిళలందరికీ, అదీను మంకలతోటి పంచాయతీ గ్రామాల నుంచి తరలి వచ్చిన మహిళలందరికీ, పేరు పేరున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఇవాళ మీరు గ్రామాల నుంచి ఇటు వచ్చినందుకు, ఇక్కడ నన్ను కలవడానికి ఇక్కడ వచ్చినందుకు మీ అందరికీ నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఎందుకు చెప్తున్నానంటే మీరు ఆ గౌరవం నాకు ఇస్తున్నారంటే అది చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న మీకున్న ప్రేమ, గౌరవం, అభిమానంతో ఇవాళ ఇక్కడికి మీరు తరలివచ్చారు. నాకు ఇంత ఘన స్వాగతం ఇచ్చిన ప్రతి ఒక్కరికి, ఎస్పెషల్లీ మహిళలకి, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. నేను ముందర ఎప్పుడు ఇంటి బయట డబ్బు అనేది చాలా అవసరం
మనిషికి సంతోషం తర్వాత అత్యంత అవసరమైనది డబ్బు. అట్లా చంద్రబాబు నాయుడు గారు సుఖ సంతోషాలతో మన ఆంధ్ర రాష్ట్రం ముందుకెళ్లాలని ఆయన కష్టపడుతున్నారు, పడాలి కూడా. ఒక నమ్మకంతో ఒక రాష్ట్ర ప్రజలు ఆయన ఎన్నుకున్నప్పుడు ఒక నాయకుడు ప్రజలకి రుణం తీర్చుకోవాలంటే అతను తప్పకుండా కష్టపడాలి. ఇప్పుడే మన లీడర్ గారు అన్నట్టు ఒక మనిషిని ముందుకి నడిపించాలంటే అది స్త్రీ శక్తి వల్లనే అవుతుంది. ఆయన అన్నట్టు లోకేష్ గాని చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళు ముందుకు వెళ్ళగలుగుతున్నారంటే అది నా వంతు ఉండొచ్చు, బ్రహ్మణి వంతు కూడా ఉంటుంది. మేము ఆ త్యాగాలు చేస్తే, మేము అంటే అది మీరు కూడా మహిళలు కూడా త్యాగాలు చేస్తేనే మీ ఇంట్లో సుఖ సంతోషాలు ఉంటాయి, మీ భర్త కూడా బయటకు వెళ్ళి సంతోషంగా పనిచేయగలరు. నాయుడు గారి మేనిఫెస్టోలో ఏముంది చెప్పండి అమ్మా, మీకు గుర్తుండాలి. ఇప్పుడే రవి గారు ఒక మాస్టర్ లాగా తీసుకున్నారు ఆయన స్పీచ్, అది చాలా బాగుంది. ఇప్పుడు నేను కూడా అడుగుతున్నాను, ఏమి హామీ ఇచ్చారు మీకు? ఒక హామీ ఏం చెప్పండి. 20 లక్షల ఉద్యోగాలు మన యావత్ ఆంధ్రప్రదేశ్ కి తీసుకొస్తానని ఆయన నమ్మకంతో కూడా మీరు ఓటేశారు. అట్లా అన్ని లక్షల ఉద్యోగాలు రావాలంటే అన్ని పరిశ్రమలు రావాలి. అది ఆయన మనసులో పెట్టుకుని ఈ పరిశ్రమల్ని ఆయన ముందుకు తీసుకొస్తున్నారు. మరొకసారి మీకు గుర్తు చేయాలి, పరిశ్రమలు తీసుకురావటం అంత సులభం కాదు. నేను ఒక బిజినెస్ పర్సన్ గా ఉన్నాను, ఒక బిజినెస్ మహిళగా. ఒక బిజినెస్ అనేది నేను ముందుకు తీసుకెళ్లాలంటే ఆ రాష్ట్రంలో నాకేమి లబ్ధి పొందుతుంది, ఆ రాష్ట్రం నాకేమి తిరిగిస్తుంది, నేను పెట్టిన డబ్బు తిరిగి నాకు ఏమన్నా లబ్ధి పొందుతానా అనేది ఒక బిజినెస్ మహిళగా నేను ఆలోచిస్తాను. వాళ్ళు ఉండటానికి, వాళ్ళ కుటుంబం కోసం. మీరు సంతోషంగా ఉంటేనే, ఒక స్త్రీ సంతోషంగా ఉంటేనే 10 మందికి అది కుటుంబానికి తన సంతోషం ఇవ్వగలరు. అట్లానే MBIP అంటే 1 మిలియన్ ఫర్ 1 బిలియన్ సంస్థ సహకారంతో మొత్తం 106 మంది యువకులు శిక్షణ అందిస్తున్నారు, 8 జాబ్ మేళాలు నిర్వహిస్తున్నారు. అట్లానే ఉమెన్ ఎంపవర్మెంట్, ఇప్పుడే మీతో మాట్లాడాను మహిళా శక్తి గురించి. అది మీకు ఆ శక్తి ఇవ్వటానికి మహిళా ఎంపవర్మెంట్ అంటే దాని ద్వారా మీరు ట్రైనింగ్ అవ్వచ్చు. గవర్నమెంట్ ఏది ఇస్తాందో ఆ డబ్బు ద్వారా మీరు మీ కుటుంబాన్ని ఖర్చు పెట్టుకోకూడదు. అది రేపటికి మీ భవిష్యత్తు కోసం, మహిళలు మీ భవిష్యత్తు కోసం మీరు ఆ డబ్బు అనేది ఖర్చు పెట్టుకోండి. 10 రూపాయలు వస్తే మన మహిళలు ఒకటే ఆలోచిస్తాం, ముందర మన పిల్లలకి ఏమి ఇద్దాం, తర్వాత మన భర్తలకి ఏమి పెడతామని. అది కాదు, ముందర ఆ ప్రభుత్వం ఏది మీకు ఇస్తాందో అది మీకోసం ఖర్చు పెట్టుకోండి. మీరు కష్టపడండి, ఇది ఉచితంగా రాదు. కష్టపడితేనే అదే మనకి చివరికి మిగులుతుంది. ప్రభుత్వం ఉంది కదా, ఎందుకు చేయలేదు, చేయాలి కదా అని మీరు అనొచ్చు. చేస్తారు, కానీ దాంతో తర్వాత వాళ్ళు ఇచ్చిన డబ్బు మీరు ఖర్చు పెట్టుకోవటం కాదు, వాళ్ళు ఇచ్చిన సహకారంతో మన మహిళలు ముందుకెళ్ళాలనే నేను కోరుకుంటున్నాను. మన పంచాయతీ మదనపల్లి నుండి అత్తూరు కోటాలు వరకు వీటి 20 లక్షలు ఖర్చు పెట్టి ఆయన వేశారు. చిన్న కొప్పనపల్లి నుండి కృష్ణమూర్తి ఇంటి వరకు ఎంపీపీ స్కూల్ మీదుగా 7 లక్షల రూపాయలు వీటి రోడ్డు వేశారు. మునిలక్ష్మి ఇంటి నుంచి జ్యోతి అనే మహిళ ఇంటి వరకు 7 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి సిసి రోడ్డు నిర్మించారు. బీటీ రోడ్ నుంచి నరసింహ
వరకు 20 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి బీటీ రోడ్లు వేశారు. అట్లానే కుప్పం ఇంజనీరింగ్ కాలేజ్ నుండి వసననాడు వరకు 1,20 లక్షల రూపాయలు బీటీ రోడ్డు వేశారు. అట్లానే పచ్చూరు బీటీ రోడ్ నుంచి వసనాడు వరకు 1,30 లక్షల రూపాయలు బీటీ రోడ్డు వేశారు. పెద్ద గొప్పనపల్లి గ్రామం నుంచి గిరిజనపల్లి వరకు 1,80 లక్షల రూపాయలు బీటీ రోడ్డు వేశారు. రోడ్లే కాదు, ఆయన చాలా ఆలోచించి మీ అందరికీ అన్ని అందిస్తున్నారని మీరు లబ్ధి పొందుతున్నారని నేను కోరుకుంటున్నాను. ప్రతి ఇంట్లో ఇదే కాదు, డ్రైనేజ్ కానీ కొలత కానీ మీరు కొంచెం టైం ఇవ్వాలి. తప్పకుండా ఆయన చెప్పిన మాట ఆయన దబజాతులు, ఆయన తప్పకుండా అనేది మీకు ఇస్తానని హామీ ఇచ్చారు. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు ఆ హామీలన్నీ ముందుకు తీసుకెళ్తారు. అట్లానే మీ అందరికీ తెలుసు, దానికంటే కూడా ఒక నాయకుడిని నమ్మి 8 సార్లు ఆయన గెలిపించి 4 సార్లు పీఠం ఎక్కించింది ఘనత మన కుప్పం ప్రజలకే దక్కుతుంది. ఆయన గ్రామానికి రాలేరు. అది కూడా నేను ఎప్పుడు చూశానంటే నాకు ఎప్పుడు తట్టింది కూడా నిజం గెలవాలన్నప్పుడు. ఇట్లా ఒక మనిషిని నమ్మి ఎట్లా వీళ్ళు ఇట్లా ఓటేస్తున్నారు, ఆ నమ్మకం నన్ను కదిలించింది. అప్పుడు అనుకున్నాను, నేను 3 నెలలకు ఒక్కసారి గ్రామాల వరకు వెళ్ళాలని. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు నేను అడిగాను, ఎప్పుడన్నా కింద గ్రామాల వరకు వెళ్ళారంటే లేదు, నాకు టైం లేదు, 3 రోజులే ఉంటున్నాను అక్కడ, ప్రతి 2-3 నెలలకి నాకు టైం ఉండట్లేదు, అందుకే నేను వెళ్ళలేకపోతున్నాను అని అన్నప్పుడు నాకు తట్టింది. నేను వెళ్ళాలి, తప్పకుండా కుప్పం ప్రజల్ని కలవాలి, అది నా కర్తవ్యం. ఆయనకి టైం లేదు కనుక ఒక భార్యగా నా కర్తవ్యంగా నేను తీసుకుని ఇవాళ ఇట్లా ముందుకు వస్తున్నాను. అట్లానే కాకుండా ఆయన ఎప్పుడు యావత్ ఆంధ్రప్రదేశ్ కానీ మన కుప్పం ప్రజలు కానీ ఆయన ఎప్పుడు మర్చిపోరు. నేను చాలాసార్లు చెప్పాను, కుటుంబం తర్వాత ఆయనకి ముందర రాష్ట్రం, ప్రజలు, వాళ్ళ సుఖ సంతోషాలు, వాళ్ళు సంతోషంగా ఉంటేనే మన నాయకుడు సంతోషంగా ఉంటారు. ఏమి చేయాలి, మన ప్రజలకి వాళ్ళకి ఏమి తిరిగి ఇవ్వాలి, మనం ఏ డిస్ట్రిక్ట్ లో ఏమి తీసుకొస్తే అక్కడ ప్రజలు సంతృప్తి కలుగుతుంది, వాళ్ళ బిడ్డలకి సంతృప్తి ఉంటుంది. రేపు మనది అయిపోయింది, తర్వాత మన బిడ్డలు ముందుకెళ్ళాలి.